ఆడ ఉండేది 2 ఇళ్ళు ఉన్నాయి. ఆ లాస్ట్ పోయి దిబ్బ మళ్ళీ నీకు రావాల్సి వస్తుంది. చెప్పు ఏమే ఇల్లు కట్టుకున్నాను 2007లో. బిల్లు చేస్తా ఉన్నారు, బిల్లు చేయలే, ఏం చేయలే. ఏమన్నారు? మేము 15 ఏళ్ళ ఉంటే అర్జీలు ఇస్తే అర్జీలన్నీ 15 ఏళ్ళ 2007 నుంచి అంటే అది ఇప్పటికేం ఉండదు సార్. మరి మాకు చాలా ఇబ్బంది కానీ భార్య మన గర్భాపరేషన్ చేయించుకున్నాను, అది పెండింగ్లోనే పడిపోయింది. హౌసింగ్ అయ్యి ఎక్కడ హౌసింగ్ అయ్యి నా సార్ చెప్పమా. ఒక్క నిమిషం హౌసింగ్ అయ్యి ఇక్కడ ఈయన ఒక నిమిషం ఏం పేరు? శ్రీనివాసు 2007లో ఇది కట్టినాడు అంట. ఇల్లు కట్టుకున్నాము, బిల్లులు పెట్టినారు, అయినా బిల్లులు రాలేన్నారు. ఫైనల్స్ ఇంకా రాలేదా? 2007వి అప్పటి నుంచి ఇంకా ఎంతవరకు రాలేదా? ఒకసారి చూసుకో డ్యూ ఎంత ఉందో వీళ్ళది. నువ్వు అది ఇచ్చే అంటే 7కి రాలేదు. అది కాదు, నీవు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వమ్మా. 2007 నుంచి అంటే పోయమ్మా 13 ఏళ్ళు కదా. మేము 15 ఏళ్ళు అర్జీలు ఇచ్చుకున్నాం. 15 ఏళ్ళు మాకు 2007 వచ్చే 13 ఏళ్ళు కాలేదని చెప్పేసి మేమే కట్టుకున్నాం సార్ సొంతంగా. చూడండి రెక్టిఫై చేయండి. అసలు ఎక్కడుందో సమస్య, ఏ స్కీమ్ కింద చెప్పనా? 12,000 వచ్చింది సార్. 5,000 మార్చి చేసినారు, 5,000 7,000 ఉంది. మాఫీ ఎట్లా చేస్తారు? ఎవరు లైన్ మ్యాన్? ఏమైంది ఇది? ఇది ఒక రోజు మీటర్ ప్రాబ్లం ఉంది సార్. అది బిల్ రైడర్ రాంగ్ రీడింగ్ పడింది సార్. అది రెటిఫికేషన్ కి లెటర్ కూడా ఇచ్చాను అనంతపురంలో. 12,000 తగ్గింది సార్. ఇది కూడా ఈ మంత్ ఎండింగ్ లో అయిపోతుంది సార్. అక్టోబర్ నుంచి అట్లే మీరేం కట్టక్కర్లేదమ్మా, మీరేం కట్టక్కర్లేదే సరేనా? మీరేం కట్టక్కర్లేదే, ఇదేం కట్టక్కర్లేదు, అన్ని మాఫీ అవుతాయిలే సరేనమ్మా. ఏం చదివినా నాన్న? టీటీసీ అండి, డిఎస్సి ప్రిపేర్ అవుతున్నావా? పిలుస్తాలే, డిఎస్సికి వస్తాలే. అంత చదివిన దాకా నేనే ఇప్పగలుగుతాను. ఇప్పించమే ఎగ్జామ్ అంటే వాలంటీర్ ఇప్పగలుగుతాను. ఇది డిఎస్సికి ప్రిపేర్గా తొందరలో పిలుస్తారులేమ్మా సరే. ఈ సందులోకి ఎట్లా పిలిచబోవాలనుకున్నావా? ఒక్కొక్క దానికి ముందుకే ఎనిక్కా ఏమన్నా అనంత చెప్పాలి కదా. ఈ సందులోకి ఎట్లా పిలిచబోయేవాళ్ళు అనుకున్నారు? ఇటుకు పోయి వెనక్కి పోయి రావాలా అసలు? ఏదన్నా ముందుకు వెనక్కి నేను అనుకున్నా దేశంలో తెలివితేటలు నువ్వు చూపిస్తా అంటారు అని. పొద్దున్నే వచ్చిన ఊరు నుంచి ఎట్లో అనంతపూర్లో ఉంటావా? రాత్రి అయినా ఉంటావా? 5:30కి వచ్చిన. మేము 5:30కి లేచినాంలే కానీ 5కి లేసి వచ్చిన. ఏమా ఎక్కడికి పోతున్నారు? ఏ ఊరు? ఏ ఊర్లోకి? మీదే ఊరు? మాల్యవంతమూలేనా? ఎంత ఇస్తారు? మీకెంత ఇస్తారు కూల్లో? 200 ఇస్తా అంటారా? ఎవరు మీ మేస్త్రి? ఎవరు? అంతా ఆడోళ్ళేనా? కరువు పని పెట్టడం లేదా ఊర్లో? మీరు దానికి పోరా? అదేం పొద్దున్నే పోయి 8 గంటలకి వచ్చేసేదే కదా. 100 రోజులు అయిపోయినాయా? అందరు పోతా అంటారా? డబ్బులు బాగానే వేస్తున్నారా? ఎవరైనా వేసినందుకు డబ్బులు అడుగుతున్నారా? లంచాలు ఏమైనా అడుగుతున్నారా? అడిందా నీకు చెప్పు. నువ్వు కూడా పోతున్నావు పెద్దమ్మా? నువ్వు లేదా? చేరనాయుడు కాడికి పెన్షన్లు అంతా వస్తున్నాయా? ఏమైంది? ఏడుంటావు నువ్వు? అనంత సాగర్మా? ఏమన్నారు పెన్షన్ అడిగితే? అంటే ఏమని చెప్పినారు పెద్దమ్మా? అలా కాదు కదా. ఎవరన్నా వచ్చారు అనంత సాగరం వాలంటీర్లు? కిట్టా కాదు, వాలంటీర్ పేరేం పేరు? వెల్ఫేర్ ఐడియా ఉన్నా? ఏం పేరుమ్మా? ఫ్రాన్సిస్. ఈ పెద్దమ్మకి పెన్షన్ రాలేదంట, నీకు ఐడియా ఉందా? అనంత సాగరం. ఐడియా ఉంది సార్. అది ఏమైందంటే ఇద్దరు కార్డులో ఉన్నారు, వెంకటమ్మ అని నాగమ్మని ఇద్దరు ఉన్నారు సార్. కొత్త కార్డు వచ్చింది సార్. ఇప్పుడు మళ్ళీ మనం 6 స్టెప్ దాంట్లో పెట్టేసినాం సార్. కొత్త కార్డు వస్తే 6 స్టెప్ ఎందుకు పెడతావు? అంటే మనకు ఇది దాంట్లో ఇది రిమార్క్ వచ్చింది సార్ పెన్షన్లోను. ఏమని? ఆల్రెడీ 1 పెన్షన్ తీసుకుంటాను అని 2014 తీసేసినారు సార్. 6 స్టెప్ ఎందుకు పెడతారో తెలుసా? నువ్వు పంచాయత్ సెక్రటరీ కదా. 6 స్టెప్ ఎందుకు పెడతారో తెలుసా?
అంటే ఇక్కడ సార్ వీళ్ళు డబుల్ నా ప్రశ్నకు సమాధానం 6 స్టెప్ ఎందుకు పెడతారు చెప్పు. 4 ఉన్నాయి సార్. ల్యాండ్, కరెంటు, ఇన్కమ్ ట్యాక్స్, గవర్నమెంట్ ఎంప్లాయీ, దీని నెక్స్ట్ మున్సిపాలిటీలో ఏమన్నా స్థలం ఉంటే దాన్ని పెట్టేస్తాం. మున్సిపాలిటీలు కాదు ఏడైనా కానీ ఏదైనా కానీ పెద్దది ఉన్న దానికంటే నువ్వు చెప్పిన 6 స్టెప్లకి ఈమె ఎక్కడ ఫిట్ అవుతుంది, అర్హత ఉంది చెప్పు. ఏం సంబంధం ఉంటుంది సార్? అది 2014 సార్. ఈమెకి వెంకటమ్మ అని ఇద్దరు ఉన్నారు సార్. 2014లో ఈమె తీసేసినారు సార్. అది మనం ఇప్పుడు కూడా చూపిస్తాం సార్. మనం ఎక్కిస్తే కొత్తగా ఓల్డ్ ఐడి చూపిస్తాం సార్. మరి దానికి 6 స్టెప్తో ఏం సంబంధం ఉంటుంది? ఓల్డ్ ఐడి ఎందుకు? పోలన్నా కానీ ఓల్డ్ ఐడీలకు 6 స్టెప్ ఏముంటుంది? రెక్టిఫికేషన్ ఆఫ్ ది డేటానే 6 స్టెప్ వ్యాలిడేషన్. ఇంకా ఓల్డ్ ఐడిని ఏం రెక్టిఫై చేయాలని, ఎలా తీసేయాలని అంటే ఈమె కాదు వెంకటమ్మకు వస్తుంది పెన్షన్ అనే. ఈమెకు సపరేట్ కార్డు వచ్చింది కదా, సపరేట్ కార్డు వచ్చింది సార్. మరి ఆ కార్డులోకి వెంకటమ్మన్ పేరు తీసేస్తే ఈమె సింగిల్ కార్డు అయిపోతుంది కదా. సింగిల్ కార్డు వచ్చినా కానీ మనకి మనం ఓపెన్ చేస్తే సార్ అది చూపిస్తాను సార్. మీరు ఏం చేయాలంటే ఆ కార్డులో మీరేం ఊరికే తీసేసినారంటున్నారు కానీ డిలీట్ ఆప్షన్ చేసేసి ఆమె పేరుని తీసేయాలా. తీసేస్తున్నారా? ఇప్పుడు ఇద్దరికి రావడం లేదా? వెంకటమ్మకు రాలేదు, నీ పేరు ఏం పేరు? నాగమ్మకు రాలేదా? ఇప్పుడు సపరేట్ కార్డు చేసినారా? సపరేట్ కార్డు చేసినావా? ఎన్నాళ్ళైంది? సపరేట్ కార్డు అయిపోయింది సార్. వెంకటమ్మకి వచ్చేసి ఇంకా కార్డు రావాలి. పేరు తప్పని ఋషింగమ్మ పేరు వెంకటమ్మ సార్. ఈమె పేరు ఉదంతా ఋషింగమ్మ సార్, ఉదంతా నాగమ్మ ఉంది. మిస్ మ్యాచ్ పేరు అట్లా ఆ విధంగా కొంచెం మిస్ మ్యాచ్ ఉంది. ఆ ఓల్డ్ ఐడి చూస్తుంది, ఓల్డ్ ఐడి డెలిషన్ కోసం పంపించాను. అవును, ఇప్పుడు మీరు డిఆర్డిఏ కన్నా రాసినారా లెటరు? రాసినారా? నాకు ఎన్ని ఉన్నాయి అట్లాంటి కేసెస్? మండలంలో 214 దాంట్లో రైస్ కార్డ్స్ అవుతున్నాయి కానీ మన పెన్షన్ ఓల్డ్ ఐడి చూస్తుంది. పెన్షన్ ఒకటి కావట్లేదు. ఆ ఓల్డ్ ఐడి డిలీట్ కావాలి. నేను మాట్లాడతాను పెద్దమ్మా, ఇక్కడ కాదు, వీళ్ళ చేతుల్లో లేదంట. వీళ్ళు ఒకవేళ రాసింటే కన్నా అనంతపూర్ లెవెల్లో మాట్లాడాలా. నేను అనంతపూర్లో ఆఫీసర్తో మాట్లాడతాను, జిల్లా ఆఫీసర్. ఏంది నీకే ఎంత వయసు ఎంత అనేది సార్? వస్తానే సార్. ఇది వాళ్ళ కూతురు దీంట్లో ఉన్నాయి సార్. ఎంప్లాయర్ గాను టీచర్ ఎంప్లాయర్ గా ఉన్నాయి సార్. దాంట్లో 6 స్టెప్లు పెట్టేసినాం సార్. కూతురు ఉండేనా? కూతురు ఉద్యోగం ఉండేనా? పెళ్ళైపోయి వెళ్ళిపోయిందా? ఎన్నాళ్ళైంది? 7 ఏళ్ళు. మరి అప్పటి నుంచి కూతురు ఎందుకు పెట్టుకున్నావు కార్డులో? అప్పుడే హిందూపురంలో చదివినప్పుడు తీసేపించినాము. హిందూపురంలో ఉద్యోగం వచ్చింటే తీసేపించిన కార్డులో ఈ మధ్యన తీసేసినారంట. సో అందుకు ఇది అనమాట. చేస్తారులే. నీకుంది 60 ఏళ్ళు పోనీ. లేకుంటే వద్దుంటే 60 ఏళ్ళు బాగా ఎంగగానే కనపడుతున్నావు. ఉన్నాయా ఆధార్లోనా? తీసుకో. థ్యాంక్ యూ హీరో. మాల్యవంతంలో డోర్ టు డోర్ కలెక్షన్ చెత్తది పెట్టారా? ఏమి 3 డేస్కి డబ్బులు తీసుకుంటున్నారా ఫ్రీగానా? సెక్రటరీ గారు, డోర్ టు డోర్ చెత్త కలెక్షన్ పల్లెలలో పెట్టినారా లేదా మాల్యవంతంలో? ఏవి నువ్వు ముందే పెడితే నిన్నేమన్నా అడ్డుకుంటారా? ఏం పెద్దమ్మా, బాగున్నావా? సిసి రోడ్సా? పంచాయతీరాజ్ డి గారు, పంచాయతీరాజ్ ఏమా బాగున్నారా? అదే మాట్లాడతాను. ఏమి రోడ్స్ పెట్టలేదు ఇక్కడ. ఇప్పుడు ఏదో 2 crores ఎంతో మిగిలింది అన్నారు నిన్న. 2 crores ఎంతో మిగిలింది కదా, దాన్ని మార్చి తర్వాత ఏమింది ఇప్పుడే పెట్టచ్చు కదా. ఎంత అవసరం అవుతుంది? ఏం కాలమ్మా? దోబీ కావట్లేదా? ఎక్కడ నీళ్ళు ఎక్కడ పడతాయి? మామూలుగా ఎక్కడ ఉతుకుంటా అంటారు? ఉంటుంది డోర్ క్లీన్ చేయాలంటే 1 ఇంచు నీళ్ళు వస్తాయి. మళ్ళీ లేదంటే దాంట్లో లోతు కొట్టాలి, లేదంటే కొత్త కోరి. అసలు మరి అంటే రజకులీన్లు ఎక్కువనే ఉన్నాయి కదా మన ఊర్లో. అందరూ దీని మీదే ఉంటున్నారా బయట? మండలానికి అంతా ఊరికి ఎంతమంది ఉన్నారు ఈ ఊర్లో?
మరి మామూలుగా ఎక్కడ ఉతుకుతా అంటారు? లేదంటే వాన వస్తే గుంతలు ఉతుకోవాలి ఉండాలి. మన దగ్గర ఉందా ఏమైనా గ్రాండ్ పొజిషన్ ఉందా? అంటే వాళ్ళు మన ఓటు లేదని వాళ్ళు మా దాంట్లో అని చెప్పేశారు. సరేలేండి ఎవరు ఉతకలేము, మాకు నీళ్ళతో సమస్య ఎక్కువ. మీరు ఉతుక్కోండి ఊళ్ళో అంత తెల్ల బట్టలు దొరకవు కదా, వాళ్ళకే కదా కర్మ. మీరు ఉతుక్కోంటే తెల్లగా సింగారించుకోవడానికి కాదు కదా. సరే మన దగ్గర ఎంత ఉంది గ్రాంట్? 14 ఫైనాన్స్లోనా? ఎక్కడైనా నియరెస్ట్ ఉందా వంకలు కానీ ఈ దోబిఘాట్ కట్టడానికి? ఉంది ఆ దోబిఘాట్ ఎక్కడ ఉంది? అది రెడీ చేసుకోవచ్చా? ఆల్రెడీ ఉంది కదా మన 14 ఫైనాన్స్ దాంట్లో చూసేసి బోర్లన్నీ రిపేర్ చేసి పెట్టేసింది. ఇంకేదైనా కానీ చిన్న ఆల్టర్నేషన్. ఇంకా నువ్వు బీసీ కార్పొరేషన్ పోతే అవే ఇప్పుడు తెల్లారేది వచ్చేదా? ఈ ఊర్లో దగ్గర 98 ఉన్నాయా కుటుంబాలు? ఎన్ని ఉన్నాయి ఈ ఊర్లో? 500 ఉన్నాయి సార్. 16 ఉన్నాయా? 16 ఉన్నాయి. అది దోబిఘాట్ ఉంటే దాన్ని రెడీ చేయించేసి రెడీ చేపిస్తారు. ఓట్లు ఏదైనా నిలిపేసినారా? అంటే మేము ఆ పని చేస్తాం. నాకు బట్టి ఓటు లేదు, మా వేసరికి వేసినాను. మొత్తం అన్ని 60 ఓట్లు ఉంటాయి మా ఇంట్లో. ఆ పని చేస్తారు. పోయి అప్పుడప్పుడు పోయి డ్రమ్ములు ఉంటే నేను బయటకు ఎత్తుకొసుకొని బయటకు వచ్చేసినారు. సింబల్ సెట్లు అంటే ఇది సెక్రటరీ సెక్రటరీ గారు డోర్ టు డోర్ కలెక్షన్ పెట్టాలి కదా మీరు. ఇది సెక్రటరీ డోర్ టు డోర్ కలెక్షన్ పెట్టాలి కదా సార్. ఎట్లా నీకేం ఆ స్కీమ్ ఉంటేనే పెడితే, లేకుంటే ఒప్పుకోరా? ఊరు క్లీన్గా పెడతామంటే జనాలు ఒప్పుకోరా, లేకుంటే ప్రభుత్వం ఒప్పుకోదా? పని చేస్తున్నా సార్, వాళ్ళ జీతం రాకున్నా కానీ. అవును, వాళ్ళకి జీతాలు రావటం లేదు. వాళ్ళకి జీతాలు రావాలంటే నువ్వు ఆ వ్యవస్థ తీసుకొస్తేనే వాళ్ళకి జీతాలు వస్తాయి. ఇలాంటి జీతాలు ఎట్లా వస్తాయి? ఏం పెద్దమ్మా బాగున్నావా? పెన్షన్ ఎంత వస్తుందా? ఎవరికి ఇంట్లో వాళ్ళకి ఏమైనా వస్తుందా? ఒకరికి వస్తుంది కదా. మీరు ఈ లైట్లకు స్విచ్లు వేయరు, ఇవి పోతా అంటే దీన్ని కాల్చిన రిపేర్ చేయడానికి ఎవరు వస్తారు? ఏమో బాగున్నామ్మా? చెప్పినానులే అమ్మా. ఏమ్మా బాగున్నారా? బాగున్నా పెద్దమ్మా? బాగున్నా? ఇంకా బాగున్నారా? బాగున్నామ్మా? ఏం పెద్దమ్మా? పెన్షన్ వస్తుందా? సదరన్ సర్టిఫికేట్ చూపించినావా? కర్ణాటకలో ఉంటాడా? ఉన్నాయి. ఒక నిమిషం నేను చిన్న వయసేలే. మాటలు వస్తున్నాయా? చేతికి లైట్గా పోయింది. ఎక్కడ చూపించుకుంటున్నావు? విరూపాక్షపురంలోనా? నడిచేకంది అవుతోంది ఇప్పుడు? కొంచెం సరిగ్గా రాదు సార్ కాలు. ఆధార్ కార్డు ఇక్కడ లేదు కర్ణాటకలో. అవునా? ఆడేం చేస్తుండే కర్ణాటకలో? ఏం చేస్తారు సార్, సదరం చేయించుకోండి అమ్మా. సదరం ఆన్లైన్లో ఎంట్రీ చేయించేసుకోండి, చేసి చేస్తారు. సరేనా? నీకా
ఎంత వయసు ఉంది? ఇది సర్టిఫికేట్ ఆధార్ కార్డు ఇది ఏమని చెప్పారు? ఎవరు మా వాలంటీరు? ఏమా చూసి చేస్తామని చెప్పి నిన్ను చూసా లేకుంటే కార్డు చూసా? ఏమి సమస్య? ఎందుకు సార్ ఇది చేనేత పెన్షన్ వస్తాను సార్. అప్పుడు మనం అన్ని తీసేసాం సార్ 2016లో మనలో. మళ్ళీ ఈయనకి 60 years దాటినాయి. అంటే అప్పుడు నువ్వు మగ్గం వేసేవాని కదా, ఉత్తవ పెట్టుకుంటారా? పోతే సార్ మళ్ళీ ఆరోగ్యం బాగాలేక కడుపున తీసేసాం. ఇప్పుడు మళ్ళీ పెడతా అంటే అది చూపిస్తాను సార్. ఆల్రెడీ డీట్ అయింది, ఎలిజిబుల్ అని చూపిస్తాను సార్. అది అలా కాదు కదా, ఇవి దాని కిందికి ఉంటే కన్వర్షన్ కింది కన్నా పెట్టిండాలి. మీరు డిలీట్ చేయకుండా ఓల్డ్ ఏజ్ కింది కన్నా కన్వర్ట్ చేసి పెట్టాలా? కన్వర్షన్ అప్పుడు కాలేదు సార్. అది కన్వర్షన్ కాకుండా వాళ్ళకి ఏజ్ ఉన్నది అట్లే కంటిన్యూ చేయమని చెప్పినాం కదా. అప్పుడు 59 అట్లా ఉన్నాయి సార్. ఇప్పుడు 60 దాటాయి సార్. 1 year ఈ మధ్య దాటినాయా 60? సార్ మళ్ళీ స్కూల్లో సర్టిఫికెట్ అట్లా కదా, మీరు అది కాదు, మాకు ఆధార్ కార్డు సర్టిఫికేట్ ఇంపార్టెంట్ అన్నా. ఉందా సార్? ఆధార్ కార్డులో వయసు ఉండాలా. వయసు ఏమైనా మార్పించుకున్నావా? ఇప్పుడు 2 ఏళ్ళ కిందంటే సార్ స్కూల్లో ఆధార్ వయసు ఏమైనా మార్పించుకున్నావా? ఏం లేదు కదా. మరి ఉంటే అప్పుడే ఇచ్చిందరు కదా. అదే సరే మగ్గాల కింద చూపుతాందని. అప్పుడు కన్వర్షన్ చేయకపోయి ఉంటే మేము అలా మగ్గాల కింద ఉండి ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకు ఏదో పెన్షన్ ఇవ్వకుండా ఓల్డ్ ఏజ్ దాని కింద ఉన్న వాళ్ళని అట్లే కంటిన్యూ అని చెప్పినాం. అట్లా కంటిన్యూ చేసిన చేనేత అట్లే వస్తున్నా సార్. అవి ఇది మాత్రం వాళ్ళ 59, 58 ఉంటే తీసేసినాం. కానీ లేదంటున్నాడు కదా ఆయన, 60 ఉన్నాయంటున్నాడు. ఈ మధ్య కాలంలో ఏమైనా బర్త్డే చేసుకున్నాడా? ఏమన్నా లేదు కదా. మళ్ళీ ఇప్పుడు ఎంత ఉంది నా వయసు కార్డులో? 61. నా ఆధార్ కార్డు తీసుకుంటా. ఆధార్ కార్డు తీసుకోండి. ఏమో బాగున్నావా? స్థలం లేదా? స్థలం సొంత స్థలంలో కట్టుకోవడానికి ఇంట్లోకి మంజూరు కావాలా? హౌసింగ్ ఏ ఇది? ఈమెది హౌసింగ్ ఓన్ సైట్ ఉంది లింగారెడ్డిపల్లె. ఆ నుంచి ఇటుకు వచ్చినావు ఇప్పుడు? కాసినాయన దగ్గర డీటెయిల్స్ రాసుకోండి. మీ లింగారెడ్డిపల్లె అంటే ఏమా ఇండ్లు శాంక్షన్ కాదు. నువ్వు నిజం చెప్పుకుంటే నేనే సిబిఐ. ఒకసారి ఇండ్లు ఇచ్చితే అమ్ముకుంటా అంటే నువ్వు ఎట్లా ఇస్తా అంట రెండోసారి? దీని కిందికి రాదు, మా దాని కిందికి రాదు. ఏమ్మా పిల్లలకు తలసేమకే సార్ పెన్షనా? పెన్షన్ ఆపరేషన్ చేయాలన్నారు. పెన్షన్ వస్తుందా? 10,000 10,000 వస్తుందా? ఇద్దరికి వస్తాను సార్. ఇద్దరు తలసేమియా పేషెంట్. ఎంత అడుగుతున్నారు? 10 లక్షలు. ఏ హాస్పిటల్లో? రెయిన్బోలోనా? ఇంత అవుతుందని చెప్పేసి ఏమైనా ఎస్టిమేషన్ ఇచ్చినారా? నువ్వు నాకు రాసిచ్చి తీసుకుంటా, నేను మంజూరు చేపిస్తాను. ఎల్ఓసి అంటారు, లెటర్ ఆఫ్ క్రెడిట్ అని. ఇంత 10 లక్షలు అవుతుంది అని చెప్పేసి అది తీసుకుంటా, నేను ప్రభుత్వంతో మాట్లాడి క్లియర్ ఇచ్చి చెప్పేసి. సరేనా? రైట్ చెప్పేదమ్మా. ఇంటికా? ఈ ముందరికా? బాత్రూమ్దా లేకుంటే ఇదే? ఎందుకు బిల్లు చేయలేదు? పంచాయతీ అప్పుడు ప్రభుత్వంలో చేసినదా? మీకు పడలే కాదు, ఎవడో తినింటాడు మీది. అదే నాకు తెలుసు. మీ బాగా మరుగుదొడ్లలో 22,000 మరుగుదొడ్లు పోయిన ప్రభుత్వంలో తిన్నారు. ఎవడు తిన్నాడో తెలియదు, వానికేం మరుగుతుందో తెలియదు. కానీ ఒక్క నిమిషం, ఎవరు చూసేది అప్పుడు? ఎంపీడీ వస్తే కదా, మీరే కదా. ఒకవేళ మీది ఎవడైనా తిని ఉంటే ఫలానా వాళ్ళ ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. లేదు అనుకుంటే, మీకు రాలేదు అనుకుంటే మాత్రం డబ్బులు పర్లేదంటే డబ్బులు ఇప్పిస్తాం. అర్థమవుతుందా? ఇది చూడు డీటెయిల్స్. కానీ ఎవరు తీసుకున్నారనేది మాకు డీటెయిల్స్ తెలిసి ఉంటుంది. అది మహిళా సంఘాల ద్వారా తీసుకున్నారా, దీని ద్వారా తీసుకున్నారని. ఆధార్ కార్డు డీటెయిల్స్ తీసుకోండి, లేకుంటే ఊరికి ఇట్లయితే ఏమవుతుంది? నువ్వు రాసుకో ఊరికి అన్ని గాలి కబర్లు చెప్పుకుంటా. మీది కూడా పోయిందా? ఎంతమంది ఉంటాయి ఊర్లో? వాళ్ళకి ఆధార్ తీసుకొని మళ్ళీ అయినా తీసుకొని నాకు దీని డీటెయిల్స్ చెప్పండి సాయంత్రం కల్లా ఎన్ని ఉన్నాయో. ఇంకా స్టడీస్ నర్సమ్మస్ నేనేనా? ఏమో బాగున్నారా? బాగున్నామా? ఇంకా బండ్లు రాలేదు ఆటోలో? ఏం హీరో తెలుసునా? బాగున్నా హీరో. బాగున్నామ్మా?
అనంతపూర్ కోవిడ్-19 స్టాఫ్ అసోసియేషన్. అనంతపూర్ కోవిడ్-19 స్టాఫ్ అంటే అంటే నాకు అర్థం కాలేదు. 6 months బేసిక్ మీద 6 నెలలకు తీసుకున్న వాళ్ళ తొలగిస్తున్నారు సార్. ఆగస్ట్ లో రిక్రూట్ అయ్యాం సార్. అవును, అంటే ఆ రోజు పర్టికులర్ గా దీనికోసమే తీసుకున్నారు కదా అవును సార్. కోవిడ్-19 6 months కాంట్రాక్ట్. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఏమి అయిపోయిందని చెప్పి దశల వారీగా తీసుకునే దానికోసమే కదమ్మా. కరెక్ట్. అంటే ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ ప్లస్ అర్బన్ హెల్త్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో రిక్వైర్మెంట్ ఉంది సార్. అంటే నేనేమంటానంటే ఇప్పుడు కొత్తగా హాస్పిటల్స్ కడుతున్నారు కదా, మీకు నాకు తెలిసి అనంతపూర్లో 3, మా ధర్మవరంలో 3 కొత్త పిహెచ్సిస్ వస్తున్నాయి. ఇక్కడ కూడా బత్తలపల్లిలో ఒకటి, రామాపురంకి వస్తుంది. నేను ఐ కెన్ టెల్ ఓన్లీ గవర్నమెంట్ నెక్స్ట్ టైం వీళ్ళ కష్టంలో వర్క్ చేసినారు కాబట్టి ఆ టైంలో వీళ్ళని కన్సిడర్ చేసుకోవచ్చని నేను గవర్నమెంట్ని అడుగుతాను. ఈ మా బడ్జెట్ సెషన్స్లో ఉన్నప్పుడు నేను అదే దట్స్ వాట్ ఐ రిక్వెస్ట్ మినిస్టర్ని కూడా, సీఎం గారిని కూడా. నేను రిక్వెస్ట్ చూడలేదు. ఎగ్జాక్ట్లీ, అంటే యువర్ క్వాలిఫైడా? యువర్ క్వాలిఫైడ్ కాబట్టి మేము ఒకవేళ అంటే ఎగ్జాక్ట్లీ దాని మధ్యలో ఉన్నప్పుడు ఆ వెయిటేజ్ లేకుంటే ఎగ్జామ్స్ లో వీళ్ళని కూడా ప్రియారిటీగా తీసుకోండి అంటే దట్ విల్ బి ఇనఫ్. తర్వాత యాజ్ పర్ కాంపిటీషన్ లో ఎట్లా వస్తే అనేది వెయిటేజ్ అని ఇస్తున్నారు సార్, కానీ అది జీవో ప్రకారం వస్తేనే సార్ ఆ వెయిటేజ్. ఎగ్జాక్ట్లీ, ఏదైనా రిటర్న్ గానే కదా, రాతపూర్వకంగా ఇస్తేనే బాగుంటుంది. తప్పకుండా అండి, ఇట్స్ జెన్యూన్ కేసు కాబట్టి చెప్తాను. ల్యాబ్ టెక్నీషియన్ ఆల్ ది బెస్ట్ మా. థ్యాంక్ యూ. ఏమన్నా ఇక్కడ ఏ స్కూల్ ఇది? విజ్ఞాన భారతి బత్తలపల్లె. నమస్తే బాగున్నా. ఏమ్మా సొంతం ఇంట్లో ఉందా మగ్గము? ఏమని చెప్పారమ్మా? ఫస్ట్ సారి పడింది, రెండోసారి రాలేదు సార్. ఏమని చెప్పారు కారణము? కారణం ఏమని చెప్పి ఎంత జియో ట్యాక్సింగ్ చూపిస్తుందండి. ఒక్కరికి కానీ వల్లేస్తారు, మగ్గాలు అయితే ఉన్నాయి. ఒక్కరికి కానీ పడ్డామంటే 11 మగ్గాలు ఉన్నాయి సార్. హౌసింగ్ వెల్ఫేర్ 11 మగ్గాలు వల్లేస్తారు, ఎవరికి వల్లేదు. ఏమా ముగ్గురం పెట్టి. ఒక్క నిమిషము, ఎందుకు వీళ్ళకి మగ్గాలు దానికి డబ్బులు వల్లేదంట సార్? ఒక రూమ్ లో 11 ఉన్నాయి సార్ మగ్గాలు. జియో ట్యాగింగ్ ఒకటే తీసుకుంటేది. ఒకటి మా షెడ్ వర్కర్స్ అంటారు వీళ్ళను. అంటే ఒక చోటనే 11 మంది కలిసి చేస్తూ ఉన్నా, లేకుంటే 10 మంది చేస్తున్నా, 4 చేస్తున్నా రాదు. ఎవడి ఇళ్లలో వాళ్ళు చేస్తేనే వచ్చేది. ఒక్కరికన్నా పడాలి కదా సార్, సొంతం అనే వాళ్ళకన్నా పడాలి కదా సార్. ఎవరు అంతమంది ఉంటే మొత్తాన్ని షెడ్ కిందకే చేస్తారమ్మా. ఇంట్లో 2 ఉన్నాయనుకో, ఆ రెండిట్లో ఒకటికి పడతాయి. ఇలా ఉంటే దీన్ని షెడ్ వర్కర్స్ అంటారు. షెడ్ వర్కర్స్లో ఉన్న వాళ్ళకి ఎవరికి రాదమ్మా. ఎందుకంటే ఫస్ట్ టైం కూడా ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఏం చేసినారంటే కొన్ని చోట్ల ఆటో డ్రైవర్లు, ఈ వృత్తి కాని వాళ్ళందరూ పెట్టుకున్నారు. దానికి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందంటే ఇలా తప్పులు జొల్లకూడదు, షెడ్ అనే చోట ఉన్న వాళ్ళకి ఇవ్వము అని చెప్పేసి ఇంట్లో ఉండే దానికే ఇస్తామని చెప్పి చెప్పారు. అదే సరేనా? అర్థమైంది కదా? తెలియని అన్నా ఏనా ఇస్తారు మార్నింగ్ చౌదరి గారు. ఏం పెద్దనా బాగున్నావా? ఏం సమయం
ఈ ఊర్లో ఉన్న లైట్లు వెలుగుతాయి, ఉన్నట్టు పోయినాయి. ఏమైనా లైట్లకు ఎన్ని కావాలా? 90 కావాలి సార్ మొత్తం పంచాయతీ. ఒక్క నిమిషం. 10 ఏళ్ళ నుంచి కాదు, ఇదంతా ఒక పెద్ద స్కామ్ చేసి పెట్టినారు ఈ లైట్ల దాంట్లో. ఈ వార్డు గారు ఇది రోడ్డు వేపిస్తున్నాంలే. ఇది శాంక్షన్ అయిపోయింది, ఆర్ఎన్బి రోడ్డు ఇది చేస్తాం. ఈ వార్డు గారు ఏం లైట్లకి ఏమి దీనికి ఏం సొల్యూషన్ ఉందా? 90 కావాలంట. మీకు ఏదో ఏజెన్సీతో మాట్లాడుకుంటున్నారు కదా? ఏం లేదు సార్, ఇంకా పంచాయతీ కింద చేయించేస్తున్నాం అన్ని చోట్ల పంచాయతీలు అని చెప్పి మరి చేయించేసాను. చేస్తాను సన్న. ఇది గతంలో ఒకరికే టెండర్లు పిలిచినాడు రాష్ట్ర వ్యాప్తంగా, ఒకడే వచ్చి వానికి ఏందో 100 కోట్లు 150 కోట్లు పోయిన ప్రభుత్వం ఇవ్వలే. వాడు అదంతా ఇస్తే కానీ చేయటం లేదు అని ఇట్లన్నీ చూడ చేస్తాడమ్మా. ఏం పెద్దమ్మా బాగున్నావా? చెప్పు. చేయూతనా 18,000 అయిందా? అది కాదు, ఎంత ఉంటుంది నీ వయసు? ఇది ఆధార్, ఇది ఏమని చెప్పినారు? భూమి వెట్లాండ్ కింద ఉందా? ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు తడి భూమి అని ఉందా? డ్రై ల్యాండ్. నేను చెప్పేదేనమ్మా, మీది ఈ తడి భూమిని మెట్ట భూమి కిందికి చేయాలా. అది చేయాలంటే ఎంఆర్ఓ కాదు, నేను చెప్పేదేనా జాయింట్ కలెక్టర్ చేయాలి. అది తహసీల్దార్ వచ్చిందా ఇది కేసు? అవును ఇచ్చినా కానీ వీళ్ళకి రికార్డులో రిఫ్లెక్ట్ కాకపోతే ఒక్క నిమిషం పెద్దమ్మా. 6 స్టెప్లో కాదు కదా, ఇప్పుడు రికార్డులలో ఎట్లుంది? మెట్ట అని ఉందా? ఆన్లైన్లో మరి వీళ్ళకి ఎందుకు తడి అని రిఫ్లెక్ట్ అవుతుంది? అవును, అది రెక్టిఫై చేయాలంటే జేసీ లాగిన్లోనే కావాలా, ఆన్లైన్లో అంటే. మరి ఇంక ఎవరు రెక్టిఫై చేయాలా? వీళ్ళకి ఎలా వస్తుంది? 6 స్టెప్లో ఉన్న పెట్టినారా? అది రికార్డులో తప్పు ఉందిమా. అదైనా జాయింట్ కలెక్టరే కదా చేయాల్సింది. 6 స్టెప్ ఎవడు క్లియర్ చేయాలా? మళ్ళీ అది తడి అని పడింది పెద్దమ్మా, అందుకని ఆ సమస్య వస్తుంది. అది మార్పిచ్చేస్తే పడుతుంది. సరేనా? బాగున్నా పెద్దమ్మా, చెప్పు. ఏం కావాలా? ఏం కావాలా? రూములు కావాలా? ఎవరెవరు ఉంటారు నీతో పాటు? కొడుకులు ఉన్నారా? వాళ్ళ పేరు కూడా స్థలం ఉంది కదా? సరే, హౌసింగ్ అయ్యింది. ఎవరు? కోళ్ళ పెన్షన్ వస్తుందా? నీకు రాలేదా? నీకు వస్తుందా? నీకు 3,000 పెన్షన్ రాలేదా? సదరన్లో సర్టిఫికేట్ తెచ్చుకున్నావా? ఉందా? ఎందుకు తెచ్చుకోవాలి? ఎన్నాళ్ళ నుంచి బాగాలేదు కాలు? 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయితే సదరన్లో ఎందుకు సర్టిఫికేట్ తెచ్చుకోలే నువ్వు? తెలియకపోవడం ఏముంటుంది? వాలంటీర్ ఎవరు చెప్పినావా వీళ్ళకు? నువ్వు సదరన్లో రైట్ చెప్పి. ఇప్పుడు ఆమెకు బాగాలేదు అనే విషయం నేను చూస్తున్నాను, నాకు తెలుస్తుంది. కంప్యూటర్లో తెలియాలి కదా, సర్టిఫికేట్ ఒకటి వస్తుంది. అదే ధర్మవరంలో ఇస్తారు, అర్థమవుతుందా? కానీ ఇక్కడ నువ్వు సచివాలయంలో అది ఓపెన్ చేస్తానే ఎంట్రీ చేసుకుంటే సర్టిఫికేట్ వస్తుంది. అప్పుడు ఇద్దరికి పెన్షన్లు వస్తుంది. సరేనా? ఈమెకు ఇల్లు లేదంట, ఉన్న ఇల్లు పడిపోయింది, కొలాప్స్డ్, ఎలాబరేట్ కండిషన్. అది చేసుకో. ఇది రోడ్డు వేయిస్తున్నారు పెద్దమ్మా, ఇదైతే రోడ్డు వేయిస్తున్నారు. నీళ్ళు పడిపోయినాయి, ఇల్లు పడిపోయిందంట, చూసుకోమాట్లా. సరేనా? రైట్, ఉంటా పెద్దమ్మా. ఏమ్మా అర్థం కాలే? ఎన్ని ఇళ్ళు ఉన్నాయాడా? అంత దూరం పోయి కట్టుకుంటే ఈ నుంచి లైన్ రావాలంటే ఎట్లా వస్తుంది? ఇది లైన్ మ్యాన్ ఇది? అవును, వీళ్ళే డబ్బులు వేసుకోవాలా? అట్లా కాదమ్మా, కరెంటు వాళ్ళు ఫ్రీగా చేయాలంటే ఒకటి స్తంభం ఇరిగిపోయినా ఉండాలా, 2 స్తంభాల మధ్య ఇట్లా ఊగలాడుతూనే ఉండాలా. మిగతాది మనం ఏడో కట్టుకున్నాం వాళ్ళు వేయాలంటే వాళ్ళు వేయరు, రైతులకే వేయటంలే వాళ్ళు. ఏం చేస్తాను సిరియరు? ఏం పేరు నీ పేరు? ఏ ఊరు? మన చెంచుగారిపల్లె. ఈ పెద్దమ్మ చూసినావు కదా, లైన్ దూరం ఉండేది, ఎంత అవుతుంది? 2 పోల్ పడతాయి సార్, దానికి వచ్చే దారి లేదు సార్. వాళ్ళు అబ్జెక్షన్ చేయరంటే మా సార్ ఏదో స్కీమ్ వస్తాను సార్, ఉచితంగా పెడతారంట సార్. ఆ స్కీమ్ వచ్చినప్పుడు పెట్టేసారు. దారిలో పెట్టడానికి ఇబ్బంది ఏం లేదా? అర్హత లేదని చెప్పినాను సార్. ఒకవేళ రైతులు ఎవరు అభ్యంతరం చెప్పరు కదా? పర్చేస్ చేయాలి సార్. ఎంత అవుతుంది ఎస్టిమేట్ వేస్తే? 14,000 వరకు వస్తుంది సార్. 14,000 వరకు వస్తుంది. మేలే కదా 14,000 అంటే తక్కువే అనుకోవాలా? వీళ్ళు లక్షలు వేసేవారు.
ఇప్పుడు అది స్కీమ్ కిందకి వస్తే అది నాకైతే డౌటే, దాని ఊరికి చెప్తాన్నాడు కానీ స్కీమ్ కింద ఎప్పుడు రాదు, అర్థమవుతుందా? దీని కిందనే పెడేది. నువ్వు ఆ 14,000తో భూములు అభ్యంతరాలు పెట్టరా ఎవరు? మళ్ళీ రానికుంటే యా నుంచి గాల్లో వేసేకైతుంది. దారి అయితే ఇంకా చాలా దూరం అయిపోతుంది. దారింటి వస్తే 2 స్తంభాలు పడతాయంట కదా. దారి ఏం పడే దారి లేదు సార్, అంటే చిన్న వేవ్ ఉంది సార్, అది ఎవరికైనా దారి అంట, చూసుకోండి ఒకసారి.